హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా మీ విలేజ్ బాయ్. ఈరోజు మా అమ్మగారు స్పెషల్ డిష్ చేస్తున్నారు. ఆ స్పెషల్ డిష్ ఏందో చూస్తారా? నిరపిచ్చులు. ఎవరికైనా తెలిసిన బొడ్రొట్లు, సరే నాకు తెలీదు. నిరపిచ్చులు అంట, బొడ్రొట్లు అంట. చూడండి, ఎవరికైనా తెలిసిండే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అప్పుడే మా ఊడు ఒకటిని యుద్ధం చేయడానికి స్టార్ట్ చేసినారు. బలం అంటే బొడ్రొట్లు మీకు కావాలంటే కామెంట్ చేయండి, తెచ్చిన వేడి మీద తినకూడదమ్మా, బేలు అవుతాయి. ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా నూనె ఉంటుంది. మనం చాలా సేఫ్టీగా బుడ్రొట్లు పోయేలా. ఆశామాచిగా పోయేసినామనుకో మింద పోతాయి, బిసిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది. భద్రంగా పోయేలా. మా అమ్మ చాలా ఎక్స్పీరియన్స్ అట్లా పోయడం, వంట చేయడంలో. నువ్వు తింటే నీకు కాలువమ్మా, కాలుతానే కదా, ఇంకెందుకు ఒకటి వదిలేయ్యా. కాలేవడం తినకంటే ఏమని. పిండి మనమే కలిపింది, చాలా కష్టపడి కలిపినాం. మనం కలిపితే వాళ్ళు వస్తున్నారు, మనం చేయకపోతే వాళ్ళు ఏం పని చేయలేరు. ఎట్లా చేయాలి చెప్పు మాది అందరికి, మా సబ్స్క్రైబర్స్కి. ఏమ్మా అది ఎట్లా చేయాలి చెప్పు, చెప్పమ్మా, అందరూ నేర్చుకుంటారు. బుడ్రొట్లు ఏంది మా చెప్పా, ఏం గెలికా మళ్ళా మళ్ళీ దాన్ని కలుపుకునేది కొబ్బరి, యాలబొట్లు, ముంతమావిపప్పు. చెప్పు, నేను పొద్దులు అంటా ఉండలేను. చెప్పు, అవన్నీ వేసేది కలుపుకునేది, నూనెలో పోసేది, ఎత్తుకొని తినేసేది. కాలిపోతానే కష్టంగా ఉంటుంది, కానీ తినాల్సింది తప్పదు. కాలిపిగా తినాల్సిందే, ఏమైనా తినాల్సిందే. ఇది కలిపింది మట్టుకు మనమే. ఇది ఎవరు చెప్పరు అనమాట. ఇది కలిపింది మనం కష్టపడి కలిపినాం కాబట్టి ఎవరు చెప్పరు. ఉడకతానే కొన్ని ఉండే ప్రాసెస్లో. బిర్యానీ అయితే తినేసి కొనుక్కుంటాం. ఏం పని చేయలేనా ఫస్ట్ మనము కలిపి చేస్తేనే వాళ్ళు చేస్తారు, లేకుంటే చేయరు. మా ఇంట్లో చాలా దౌర్జన్యం చేస్తారు, బెదిరిస్తారు. ఎక్కువ మాట్లాడే కొట్టడం కూడా పడతారు. మాకు టైం వస్తుంది, మేము మాట్లాడతాం. మా రాజకీయం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. ఎక్కువ మాట్లాడితే నూనె మీద వస్తాడు. ఎంతో కొంచెం దూరంగా మాట్లాడుతున్నా. అందరి బాధ ఒకటైతే, మా రాజుగాడు ఎప్పుడప్పుడు వేస్తారని కాసుకున్నాడు. దేకో అమ్మ రాజు బెట్టా జు రాజు చూస్తారా, రెడీగా ఉన్నాడు. ఈయన వెళ్ళిపోండి, ఎత్తుకో, మేము ఎత్తుకో చలో ఈ పక్కన్నాడు. అయినామనుకో ఎప్పుడప్పుడు వేస్తారా కాసుకునే ఉంటారు. ఫస్ట్ మాకేసేది వేసేది, మాకు పెడుతుందా లేదు కానీ దాని మటుకు ఖచ్చితంగా పెడుతుంది. అయ్యా దౌర్జన్యం. మా రాజుకి ఏం వస్తుంది, మా టైం వస్తుంది. మా రాజుని మీకు క్లారిటీ చూపిస్తారు. మా రాజు వీడియో ఆన్ చేశారు, లటుక్కుని లేచి వెళ్ళిపోతుంది. అలా సిగ్గుపడుతుంది మా రాజు. లాస్ట్ సిగ్గుపడుతుంది అంటే ఇంకేమో ఉంది బక్కత. చూడ నేను దగ్గరికి వస్తే ఇంకేమో పోతుంది. ఏయ్ రాజు ఉండే ఫోటో తీస్తా. రాజు ఫోటో చూపి అందరికి. మా రాజుగారు నేను వచ్చరికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు దొడ్లోకి. ఈయన ఎవరైనా తెలిసిన, ఈయన ఇప్పుడిప్పుడే ట్రెండింగ్లోకి వస్తున్నాడు. నేను మీ మహేష్. హాయ్ హాయ్. విలేజ్ బయలమ్మ వంట కార్యక్రమంలో ఉంది, చూడండి. మనము మొబైల్ యాంగిల్స్లో పెడతాం, తిప్పతనం. చూడండి గాయస్, బొడ్రొట్లు రెడీ అవుతాయి. రెడీగా ఉండండి తినడానికి. మహేష్ మీరు తమరు సెల్ కొంచెం సైలెంట్లో పెడితే మంచిది. కోపం వస్తే దుమ్ములు వేసిపోతుంది.